నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజు అంశం మాఫియా. మామూలు మాఫియా కాదు, ఇసుక మాఫియా. వీళ్ళు ఎంతకైనా తెగబడుతున్నారు. వాళ్ళు వెళ్లే రోడ్డులో పొరపాటున అడ్డుగా ఉందనిపిస్తే చాలు, అది గుడి లేదు, మసీదు లేదు, చర్చి లేదు, పడగొట్టేస్తున్నారు. కావాలంటే ఈ వీడియో చూడండి. స్థానిక పేపర్ మిల్ వెనకాల గోదావరి గట్టున ఎన్నో సంవత్సరాల పూర్వం నుంచి, అంటే సుమారు 25 సంవత్సరాల పైనుండే అక్కడ ఈ అమ్మవారు ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ అమ్మవారిని అక్కడ స్థానికులతో పాటుగా వెంకటనగరం వైపు గోదావరి గట్టుపై నుండి వెళ్లే వాళ్ళు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని పూజ చేస్తూ సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు కూడా చేస్తారు. ఈ అమ్మవారి ఆలయం మరి ఇసుక మాఫియాకి ఏం అడ్డొచ్చిందో ఏంటో తెలియదు. క్రమైపి గోడ పడగొడుతూ సుమారు ఇప్పటికే 6 అడుగుల వరకు పడగొట్టేశారు. కావాలంటే మీరు చూడండి. పై రేకులు కూడా కొద్దిగా తొలగిస్తున్నట్టుగా ఒక సమాచారం. అతి త్వరలో ఈ ఆలయాన్ని పూర్తిగా తొలగించి ఆ స్థానే వాళ్ళు ఒక చిన్న షెడ్ లాంటిది వేసుకోవాలని చూస్తున్నట్టుగా ఒక సమాచారం. మరి హిందువులు కావచ్చు, హిందూయేతరులు కావచ్చు, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి ఆగడాలను తక్షణం అరికట్టకపోతే ఈ రోజు ఇదైపోయింది, రేపన్నాడు మరి ఏదైనా సరే వీళ్ళు కూలగొట్టేస్తారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై అధికారులు, నాయకులు చర్యలు తీసుకుంటారా, ఇసుక మాఫియాకు కొమ్ము కాస్తారా, వేచి చూడాలి అంటున్న ప్రజలు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.